నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా మోదీ 3.0 సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మూడో విడత ప్రభుత్వ తొలి బడ్జెట్లో నవసూత్రావళిని ఆవిష్కరించింది. ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను 48,21,000 కోట్ల రూపాయల అంచనాలతో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ రాబడులు 31.3 లక్షల కోట్లుగా పేర్కొన్న మంత్రి మూలధన రాబడులను 16.9 లక్షల కోట్లుగా వివరించారు. రెవెన్యూ వ్యయాన్ని 37.1 లక్షల కోట్లుగా వివరించారు. మూలధన వ్యయం 15 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు జీడీపీలో 4.9%గా ఉంటుందన్నారు. ఈసారి బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి 4,54,773 కోట్లు ప్రతిపాదించారు. ఇదే సమయంలో 9 ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ను రూపొందించినట్టు తెలిపారు. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్థిరత్వం సాధించడం, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయంతో సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. తయారీ, సేవల రంగం విస్తరణ, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి సహా వికసిత భారత లక్ష్యంగా తదుపరి తరం సంస్కరణలు అమలు చేస్తామన్నారు. మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను భారీగా పెంచడమే లక్ష్యంగా మూలధన వ్యయం కింద 11,11,000 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రాలకు కూడా వాటి అభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా మద్దతు ఇస్తామన్నారు. దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ రాయితీలో భాగంగా 1,50,000 కోట్లు కేటాయించారు. 9 ప్రాధాన్యాలతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి పద్ధతిలో కేంద్రం ఉద్యోగ ఉపాధి కల్పనకు పెద్దపీట వేసింది. వచ్చే 5 ఏళ్లలో 4,10,00,000 మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది. ఇందుకు బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులతో 3 పథకాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి సంఘటిత రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి 1 నెల వేతనం చెల్లిస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని 3 వాయిదాల్లో గరిష్టంగా 15,000 వరకు చెల్లిస్తామన్నారు. ₹1,00,000 లోపు నెలవారీ వేతనం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకంతో 2,10,00,000 మంది యువతకు లబ్ధి కలుగుతుందన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం 1,48,000 కోట్లు కేటాయించిన మంత్రి వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు దేశంలోని 1000 ఐటీఐలను ఆధునీకరిస్తామన్నారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించి ఈ సమయంలో వారికి నెలకు ₹5,000 భృతి ఇస్తామన్నారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య చదివేందుకు 10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. 7.5 లక్షల రుణం అందించేందుకు నైపుణ్య రుణ పథకాన్ని సవరించనున్నట్లు చెప్పారు. మహిళా శ్రామిక శక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. వచ్చే 5 ఏళ్లలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సుస్థిరత సాధనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ఏడాది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి ఉత్పత్తి, నిల్వలు, మార్కెటింగ్ బలోపేతానికి చర్యలు చేపడతామన్నారు. ప్రధానంగా పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్పై దృష్టి సారించామన్నారు. ఆయా పంటలపై పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. రొయ్యల పెంపకం కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ఆధారంగా 5 రాష్ట్రాల్లో జన్ సమర్థ్ బీమా కల్పిస్తామని వెల్లడించారు. కూరగాయల సప్లై చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్లకు అవకాశం కల్పిస్తామని, కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్ల మంది రైతుల డేటాను సేకరిస్తామని చెప్పారు. వినియోగం అధికంగానే ఉండే ప్రాంతాలకు దగ్గరలో కూరగాయల ఉత్పత్తికి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటల ఉత్పాదకత పెంచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. వేతన జీవులకు స్వల్ప ఊరటనిచ్చేలా బడ్జెట్లో ఆర్థిక మంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. ఆదాయ పన్ను పాత విధానంలో ఎలాంటి మార్పులు చేయని మంత్రి కొత్త విధానంలో మాత్రం స్టాండర్డ్ డిడక్షన్, పన్ను స్లాబుల్లో మార్పులు ప్రతిపాదించారు. కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 రూపాయలకు పెంచారు. పెన్షన్దారులకు ఫ్యామిలీ పెన్షన్ కింద ఉన్న 15,000 రూపాయలను 25,000కు పెంచారు. కొత్త విధానంలో 3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదన్న మంత్రి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్నును ప్రతిపాదించారు. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 13 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు ఆ పైన ఆదాయానికి 30% పన్ను విధిస్తామని ప్రకటించారు. తద్వారా ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి మారే దిశగా చర్యలు చేపట్టారు. ఈ మార్పుల ద్వారా కొత్త పన్నుల విధానంలో ఉద్యోగులు ఏటా 17,500 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు,
ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 15% తగ్గించారు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. బంగారం, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరీడియంపై 15.4% నుంచి 6.4% తగ్గించారు. బంగారు, వెండి ఆభరణాల ధరలు తగ్గే అవకాశం ఉంది. క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేందుకు 3 కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ సహా పలు రంగాల్లో వాడే 25 అరుదైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. వీటిలో నికెల్, బ్లాస్టర్, కాపర్, నికెల్ క్యాథోడ్స్ ఉన్నాయి. బ్రూడ్ స్టాక్స్, పాలీచాట్స్ వామ్, రొయ్యలు, చేపల ఫీడ్పై కస్టమ్స్ డ్యూటీని 5% తగ్గించారు. అటు టెలికాం పరికరాలపై కేంద్రం సుంకాన్ని పెంచింది. మదర్ బోర్డులపై 5% దిగుమతి సుంకాన్ని పెంచాలని ప్రతిపాదించింది. అమోనియం నైట్రేట్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్పై కస్టమ్స్ సుంకాన్ని 25% పెంచగా ఆయా వస్తువుల ధరలు పెరగనున్నాయి. నిరుద్యోగం సమస్యను ఎట్టకేలకు కేంద్రం అంగీకరించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 3 ఉద్యోగ కల్పన ఆధారిత పథకాలను ఆవిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించగా ఈ విషయంలో కేంద్రం ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేసిందన్నారు. కాంగ్రెస్ న్యాయపత్రలో పేర్కొన్న ఇంటర్న్షిప్ పథకానికి మార్పులు చేర్పులు చేసి ప్రకటించడంగా జయరాం రమేష్ పేర్కొన్నారు. 2018లో ప్రత్యేక హోదా విషయమై ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం అమరావతికి మాత్రమే ప్రత్యేక ప్యాకేజీని సాధించగలిగిందన్నారు. జనాభా గణనకు నిధుల కేటాయింపు అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తావించకపోవడం నిరాశపరిచిందని జయరాం రమేష్ అన్నారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టోను ఆర్థిక మంత్రి చదివారని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. అయితే ఇది తమకు సంతోషకరమని చెప్పారు. మధ్యతరగతికి భరోసా ఇవ్వడం సహా యువతరం కలలు నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తుందని చెప్పారు. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకొచ్చినందున వ్యాపార అభివృద్ధి ఊపందుకుంటుందన్నారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేయడం సహా స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని వివరించారు. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ బాటలు వేస్తుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పటికే సాయం చేస్తున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ఈసారి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని నిధులు అందజేస్తామని తెలిపారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కు, అక్కడి రైతులకు జీవనాడి పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందజేస్తామన్నారు. దేశ ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని కొప్పర్తి నోడ్కు ప్రత్యేక సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లోని ఓర్వకల్లు నోడ్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఈ 2 పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇవ్వాల్సిన నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఏపీకి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని పేర్కొన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రకటించిన సాయంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు ఇక రాజధాని అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణ నిధులు కేటాయించకుండా ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపిందన్న ఉత్తమ్, బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందన్నారు. ఇది తెలుగుదేశం, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన బడ్జెట్ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీకి చెందిన ఎంపీలున్నా బడ్జెట్లో తగిన వాటా దక్కకపోవడం అత్యంత దురదృష్టకరమని ఉత్తమ్ అన్నారు. అటు కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ పెడతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ కేటాయింపులను పరిశీలించి బడ్జెట్ నిర్ణయించుకుంటామని, ఈ నెల 25న సభలో బడ్జెట్ ప్రవేశపెడతామని శ్రీధర్ బాబు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. తెలంగాణకు మరోసారి దక్కింది గుండు సున్నానేనని ధ్వజమెత్తారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని విమర్శించారు. ఏపీ, బీహార్కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలన కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2 నెలల సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ అహంకారంతో విర్రవీగి వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను చక్కదిద్దుతామని చెప్పిన చంద్రబాబు సూపర్ 6 హామీలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలు బలపరిచాయి. సాయన్న ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసి ప్రజా జీవితంలోనే మరణించారని సీఎం గుర్తు చేశారు. లాస్యా నందిత మరణం పట్ల బీఆర్ఎస్, బీజేపీ సంతాపం తెలిపాయి.